సున్సిద్ అనేవాడు ఒక కొజ్జోడు. సిగ్గుండాలి, నవ్వుతావు ఎందుకు? కొజ్జోడు అని చెప్తుంటున్నా, దానికి ఆన్సర్ ఏందో చెప్పు. వాడు ఏదో కామెంట్ పెట్టాడు కావచ్చు, వాడు ఏది పెడితే అది అయిపోతాను. దానికి ఆన్సర్ చెప్పాలి కదా మనం. ఇప్పుడు ఒకడు అని చెప్తున్నా కదా, నువ్వు కూడా వచ్చా కొడుకు వేరా. నువ్వు అంటే ఏ విధంగా నువ్వు అంటే నీకేమన్నా అమ్మాయి ఇప్పుడు సరే సార్ మీరు ఏ అమ్మాయితో డేటింగ్కి వెళ్ళారా? కచరా నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? లావణ్య త్రిపాఠి అన్నవానుకో మాత్రం బాగా వస్తారు. నేను క్లియర్ చెప్తున్నా, పెద్ద ఫ్యాన్ నేను లావణ్య త్రిపాఠికి. లావణ్య త్రిపాఠితో నేను డేటింగ్కి వెళ్ళినా అంటే మాత్రం బాగోదు. ఓకే 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 సరే సరే, నేను వేరే అమ్మాయితో డేట్ చేశాను. అమ్మాయి ఎవరో చెప్పానికి ఆ ఎదవకి చెప్తా, మెసేజ్ నేమ్స్ చెప్పాను నేను. అది చెప్పబోతే వెళ్ళానులే, ఒక 2-3 అమ్మాయిలతో డేటింగ్ చేశానులే. కానీ పేర్లు అమ్మాయిల పేర్లు చెప్తానికి భయపడుతుంది సార్. ఒక్క నిమిషం, అంటే ఎవడన్నా మళ్ళీ కేసులు పెట్టినా పెడతారు. అమ్మాయిల పేర్లు చెప్తే బెటర్, హీరోయిన్ల పేర్లు చెప్తేనే పెడతారు కేసులు. అది కూడా తెలియదు, మినిమం కామన్ సెన్స్ లేదు. అమ్మాయిల పేర్లు చెప్పినా కూడా పెడతారు. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవలు మించిన ఎదవలు. సరే నెక్స్ట్ క్వశ్చన్. సున్సిద్ని మీరు పదే ఎందుకు ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారు, మీకు ఏమన్నా ఉందా అని నన్ను అడుగుతున్నాడు. అసలు ఎందుకు నువ్వు సోషల్ మీడియాలో ఏం పొడిచినావు, నువ్వు ఎందుకు ఇంటర్వ్యూస్ తీసుకోవాలనేది? అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ. మంచి క్వశ్చన్ అడిగాడు ఎవరో అబ్బాయి. కానీ నేనేం పొడిచినా అని చెప్పేసి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఛానల్స్ వాళ్ళు. అంటే అంటే ఒక సోషల్ మీడియా కన్సిడర్ చేసినట్లయితే నాకంటూ ఫాలోయింగ్ ఉంది, ఒక పాపులారిటీ అనేది ఉంది. సో నన్ను అందరూ ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నారు. నువ్వు సెలబ్రిటీ ఏంద్రా నాయన, సొల్లు చెప్పే నాయాలి అవి. నువ్వు సెలబ్రిటీ ఏంది, సిగ్గుందా ఏంటి? నువ్వు సెలబ్రిటీ అదే చెప్తున్నా, నేను సెలబ్రిటీ అని చెప్పేసి జనాలు ఫీల్ అవుతున్నారు కాబట్టి నన్ను ఇలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కి పిలుస్తున్నారు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఓకే సరే, ఈ మధ్య కాలంలో మీరు ఏదో రాజకీయంలోకి అడుగు పెట్టబోతున్నారంట. పాలిటిక్స్లోకి అంటే పాలిటిక్స్లోకి నేను రావట్లేదు. కాకపోతే ఎవరైనా పార్టీ వాళ్ళు నా మద్దతు అడిగితే వాళ్ళకు మద్దతు ఇస్తాను నేను. పొట్టి నా కొడుక కుత్త మూసుకో, ఇలా పొద్దునే నా మూడు చెడదంగా బాగా. ఏమైంది? నువ్వేం బీకినప్పుడు మద్దతు అడుగుతావు? నువ్వు వార్డ్ నెంబర్ కన్నా గెలుస్తావా? ఖచ్చితంగా గెలుస్తా. ఏంది గెలిచి అసలు ఓటాకు ఉందా నీ ఏరియాలో? ఉంది. ఏడో ఉంది, మేడ్చల్ ఏరియాలో ఉంది. మేడ్చల్ ఏరియాలని అడిగిన పోలీసులు తీసుకొని కుమ్మింది, సిగ్గులేదా ఇంకా? అయినా కూడా ఇదే సొల్లు చెప్తాను సార్. తీసుకోపోయారు కరెక్ట్, కుమ్మలే పోలీసులు అయితే తీసుకోరు. దేని తీసుకోరు? ఫోటో దిగని కదా? కాదు, ఒకటి గొడవ అయిందని చెప్పి. అదే ఏం గొడవ ఏంటి? ఇట్లే నీకు ఇచ్చినట్లే ఒక యాంకర్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన. ఆ ఇంటర్వ్యూలో రవితేజ ఫ్యాన్స్ వచ్చి అటాక్ చేయబోయారు అనమాట. నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. సో ఆ గొడవ మీద కేసు పెట్టారు. అది రాజకీయం అన్నావు సరే, ఓకే. రాజకీయం ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు? మీకు ఏ పార్టీ మద్దతు ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? అంటే నాకు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్తో పరిచయాలు ఉన్నాయి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఓకే. సో ఆ హీరోస్ వర్క్ చేసే పార్టీలో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. అవునా, నిజమా? మళ్ళీ ఇండస్ట్రీకి ఎందుకు వస్తారండి నాకు తెలియదు. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైఎస్ఆర్ సిపి కానివ్వండి, వైఎస్ఆర్ టీపీ కానివ్వండి. మీరు ఏ పార్టీలో చేరుతారని అడిగి అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ పార్టీస్ లో కొంతమంది హీరోస్ ఉన్నారు. అవును. సో నాకు నచ్చిన హీరో ఏ పార్టీలో ఉంటే రామచంద్ర భరించలేకపోతున్నాను రా, ఆ హీరోకి నేను. సరే సున్సిద్ గారు, ఇప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరు? అంటే పొలిటికల్ పరంగా చూసినట్లయితే నాకు నచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే అతని పార్టీలో చేరుతారా? డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వమని డెఫినెట్గా సపోర్ట్ ఇస్తాను. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ సపోర్ట్ వద్దులే కానీ నెక్స్ట్ నువ్వు అనుకున్నా చెప్తా. ఇప్పుడు ఉన్నది తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారో, ఏ పార్టీలో జాయిన్ అయ్యారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది జనసేన కాబట్టి నా మద్దతు అడిగితే నేను ఖచ్చితంగా తెలంగాణ నుంచి నేను మద్దతు ఇస్తాను. నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవ నాయాలా. ఒకవేళ నాకు పార్టీ టికెట్ ఇస్తే నేను డెఫినెట్ గా జనసేన తరపున పోటీ చేస్తాను. ఒక్క నిమిషం. ఎరా ఎర్రి కుక్క, ఎలక్షన్ లో మాకు అగెనిస్ట్ గా కాన్వాసింగ్ చేస్తున్నామంట. వీడు కామెంట్ పెట్టిండు, నీకు రాజకీయాలు కాదు కదా, దేనికి పనికిరావు అన్న, నువ్వు మాయగాని సోషల్ మీడియాలో కనపడడం కొద్దిగా తగ్గించుకో, నీకే మంచిది. లేకపోతే పవన్